భారతదేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఒక్కసారిగా కుప్పకూలినట్టే అయిపోయింది. దేశవ్యాప్తంగా భారీ గందరగోళం. 4 రోజులుగా ప్రధాన విమానాశ్రయాల్లో విమానాల రద్దులు, గంటల తరబడి ఆలస్యాలు, ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలోనే చిక్కుకుపోయిన పరిస్థితి. ఒక్కరోజు కాదు, 4 రోజులలో 1000కు పైగా విమానాలు రద్దు. ఢిల్లీలో డిపార్టింగ్ 135 ఫ్లైట్లు, అరైవింగ్ 90 ఫ్లైట్లు క్యాన్సిల్. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ అన్ని చోట్ల అదే సీన్. కేవలం 48 గంటల్లోనే 600కు పైగా విమానాలు రద్దు కావడం 20 ఏళ్ల చరిత్రలో ఇండిగోకు ఇదే అత్యంత పెద్ద పతనం. శనివారం కూడా పలు ఎయిర్పోర్ట్లలో దాదాపు 500కు పైగా దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. సాంకేతిక సమస్యలు, వాతావరణం, రద్దీ ఈ రద్దుకు కారణాలుగా చెబుతున్న ఇండిగో. కానీ అసలు నిజం మాత్రం వేరే ఉంది. పైలట్ల అలసటను నివారించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అమలులోకి తీసుకువచ్చిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనలే ఈ విమానాల రద్దుకు ప్రధాన కారణమని ఏవియేషన్ నిపుణులు, రెగ్యులేటర్లు ఏకీభవిస్తున్నారు. FDTL రూల్స్ లో సిబ్బందికి వారం వారీ తప్పనిసరి విశ్రాంతిని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. రాత్రిపూట విధులను మరింత పెంచారు. ఒక్కో పైలట్ కు వారానికి కేవలం 2 రాత్రి ల్యాండింగ్లు మాత్రమే అనుమతి. రాత్రి ఆపరేషన్లలో గరిష్టంగా 80 గంటల ఫ్లయింగ్ సమయం మాత్రం. ఇవి జనవరి నుంచే అమల్లో ఉన్నా ఇప్పటి వరకు అమలు చేయలేదు. కానీ అక్టోబర్ 26 నుంచి ఇండిగో శీతాకాల షెడ్యూల్ పెంచింది. అదే సమయంలో కొత్త విశ్రాంతి రూల్స్ అమల్లోకి రావడంతో వందలాది పైలట్లు ఒకేసారి తప్పనిసరి రెస్ట్ లోకి వెళ్లిపోయారు. దానికి తోడు A320లో సాఫ్ట్వేర్ సమస్య, ఫ్లైట్లు అర్ధరాత్రి దాటి ఆలస్యం, కొత్త నియామకాల ప్రకారం పైలట్లు మరింత పనిచేయలేకపోవడంతో ఒక చైన్ రియాక్షన్ లా ఫ్లైట్లు రద్దవడం మొదలైంది. మరోవైపు ఈ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే కారణమంటున్నారు కొందరు విశ్లేషకులు. విమానయాన రంగంలో పబ్లిక్ సెక్టార్ రంగాన్ని కేంద్రం నాశనం చేసిందని, కేంద్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తూ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతుందని అంటున్నారు. ప్రైవేట్ రంగంలో విమానయాన నిర్వహణలో బాధ్యత రాహిత్యాన్ని ఇండిగో ఉదంతం నిదర్శనమన్నారు. వెంటనే ఇండిగో ఎయిర్లైన్స్ ను కేంద్రం ఆధీనంలోకి తీసుకొని నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద విమానాల రద్దు, ఆలస్యం వల్ల సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా టికెట్ల ధరలు 10 పెంచి దోచుకుంటున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఇండిగో సంక్షోభంపై నిజానిజాలు తేల్చేందుకు పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. సంక్షోభానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇండిగో వైఫల్యంపై విచారణకు ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేశామని, నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.